హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఓపెన్ చేస్తే హైదరాబాద్ సిటీ. రాత్రి సమయం. గచ్చిబౌలి నుండి కేపీహెచ్పికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ అయిపోయి కారులో వెళ్తున్నాడు. మధ్యలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అందంగా ఉన్నదనో, పాపం అమ్మాయి కదా అనుకునో అతను కారు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. అమ్మాయి లోపల ఎక్కి అతని పక్కనే కూర్చుని థ్యాంక్స్ చెప్పింది. కారు వెళ్తూ ఉంది. సడన్ గా ఆ అమ్మాయి తన బట్టలు చించుకుంటూ హెల్ప్ హెల్ప్ అని కార్ గ్లాస్ తీసి అరుస్తూ ఉంది. దాంతో భయపడ్డ ఆ ఇంజనీర్ ఏం చేయాలో అర్థం కాక కార్ ఆపి ఆమెను ఏమైందని అడిగాడు. నన్ను రేప్ చేయబోయావు, నీ మీద పోలీస్ కేసు పెడతానుండు అంటూ కార్ దిగబోతే అతను జడుసుకుని ఆమెకు దండం పెడుతూ ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకుంటాడు. అయితే 1,00,000 కొట్టు, ఇదిగో ఫోన్ పే నంబర్, లేదా మెడలో ఆ చైన్ ఇవ్వు త్వరగా అని బెదిరించి అతని దగ్గర డబ్బులు కాజేస్తుంది. ఇది సినిమాలో సీన్ కాదు, హైదరాబాద్ లో నిజంగా జరిగిన సంఘటన. ఇలా రాత్రి సమయంలో రోడ్డుపై నిల్చుని అబ్బాయిల్ని లిఫ్ట్ అడిగి ఆ తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడీ లేడీని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీదా సుల్తానాని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నయీదా రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వాహనంలో ఎక్కి కొద్ది దూరం వెళ్లిన తర్వాత తనను రేప్ చేసేందుకు ప్రయత్నించావని, పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించేది. పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని ఆమె కోరేది. దీంతో ఆమె మీద పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. అలా మొత్తం ఆమెపై దాదాపు 17 కేసులున్నాయి. ఎవరైనా అడ్డం తిరిగి ఎదిరిస్తే తాను లాయర్నని, తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ బదాయిస్తూ బెదిరింపులకు గురిచేసేది. ఇటీవల కారు డ్రైవర్ పరమానంద వస్తున్న సమయంలో ఈ లేడీ కిలాడి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని కారులో ఎక్కింది. అనంతరం బట్టలు చించుకుని రేప్ కేసు పెడతానంటూ అల్లరి చేసింది. డబ్బులిస్తావా లేక కేసు పెట్టమంటావా అంటూ బెదిరింపులకు గురిచేసింది. కారు డ్రైవర్ పరమానంద భయపడి డబ్బులిచ్చాడు. దీంతో లేడీ కిలాడి కారు దిగి వెళ్లిపోయింది. అనంతరం కారు డ్రైవర్ పరమానంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసి లేడీ కిలాడి సయీదా నయీమా సుల్తానాను అరెస్ట్ చేశారు. ఆమె మీద నగర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. పలువురు అమాయకుల మీద కూడా కేసులు కూడా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణ తర్వాత రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.